14వ శతాబ్దంలో ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు దైవజ్ఞ సూరి. ఆయన దగ్గర నుంచి కొప్పరపు కవుల దాకా ఒక ప్రత్యేకమైన జీనియస్ ఎలా ప్రయాణం చేసిందని చెప్పడం కోసం నా ఉద్దేశం. 14వ శతాబ్దంలో దైవజ్ఞ సూరిట శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం అని రాశాడు ఆయన. తం భూసుత ముక్తి ముదారహాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారద ముక్తిముత సుభూతం. శ్లోకాన్ని ముందు మొదటి అక్షరం దగ్గర చివరి అక్షరం దాకా చదివినా, చివరక్షరం దగ్గర ముందక్షరం దాకా చదివినా ఒకటే. 14వ శతాబ్దంలో ఆసుగా సాహిత్యాన్ని క్రీడగా చేసుకున్న, ఒక పొగరెక్కిన ఉదాత్తతని దక్షతని పెంచుకున్న ఒక మహానుభావుడైన కవి చెప్పిన వాక్యం. ఎడమ నుంచి కుడి చదివితే అది శ్రీరాముడి కథ అవుతుంది, కుడి నుంచి ఎడమ చదివితే శ్రీకృష్ణుడి కథ అవుతుంది.